మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షార్ట్లో మరొక అద్భుతమైన విషయం గురించి మనం తెలుసుకుందాము. విభూది ఎందుకు ధరించాలి? విభూది అంటే పవిత్రమైన భస్మం. ఇది ముఖ్యంగా శైవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది సాధారణంగా యాగాగ్ని, హోమాలు, దేవాలయ పూజల తర్వాత లభించే పవిత్ర బూడిదను శుద్ధంగా తయారు చేసి ధరించడాన్ని సూచిస్తుంది. విభూది ధరించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇవి. విభూది ధరించడానికి కారణాలు: అహంకారం, లోభం వంటి దుర్గుణాలను తొలగించడానికి. విభూది శరీరానికి కాదు, మనసుకు పవిత్రతను అందిస్తుందని భావిస్తారు. శివునిపై భక్తిని వ్యక్తపరచడానికి. శివభక్తులు శరీరంపై 3 గీతలుగా విభూదిని ధరించి శివుడిని స్మరించి జీవిస్తారు, సంసార బంధాల నుంచి విముక్తి పొందేందుకు. ఇది శాశ్వతం కాదు అని గుర్తు చేయడంలో విభూది ఉపకరిస్తుంది. శరీరం నశ్వరమని గుర్తు చేసే సాధనం. మనశ్శాంతిని పొందడానికి విభూది ధరించినప్పుడు ధ్యానం, జపం వంటి ఆధ్యాత్మిక సాధనాలు సులభంగా కొనసాగుతాయి. శక్తిని, శ్రేయస్సును పెంచేందుకు. ఇది దుష్టశక్తులను దూరంగా ఉంచి శరీరానికి, మనసుకు శక్తిని అందిస్తుందని విశ్వసిస్తారు. పవిత్రతను సూచించడానికి, శుద్ధంగా జీవించాలనే సంకల్పానికి ఇది గుర్తుగా ఉపయోగపడుతుంది. విభూతి ధరించడంలో ఉన్న ఆధ్యాత్మిక లాభాలు: శివనామస్మరణ పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, మనస్సు శాంతంగా సమతుల్యంగా ఉంటుంది, భయం, ఒత్తిడి తగ్గుతాయి, పూజల సమయంలో ఏకాగ్రత పెరుగుతుంది, నశ్వరత్వాన్ని గుర్తు చేసి వైరాగ్యాన్ని కలిగిస్తుంది. జాగ్రత్తలు: శుద్ధంగా తయారు చేసిన విభూతిని మాత్రమే ఉపయోగించాలి, దాన్ని గౌరవంగా, శ్రద్ధగా ధరించాలి, అపవిత్ర స్థలాల్లో ధరించకూడదు, అహంకారంతో కాదు, భక్తితో ధరించాలి. చివరిగా సారాంశం ఏంటంటే, విభూది శైవ సాంప్రదాయంలో పవిత్రమైన భస్మం. ఇది శరీరానికి కాదు, మనసుకు పవిత్రతను అందించేది. శివుడిపై భక్తిని పెంచడం, దుర్గుణాలను తొలగించడం, సంసార బంధాల నుంచి విముక్తి పొందడం, మనశ్శాంతిని సాధించడం వంటి ప్రయోజనాల కోసం విభూతిని ధరిస్తారు. శుద్ధత, భక్తి, ఆధ్యాత్మికతను గుర్తు చేసే పవిత్ర చిహ్నంగా దీన్ని ఉపయోగిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో, ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఎన్నో రకాలైన వనరులు కావాలి. ఆ వనరులన్నీ సమకూర్చుకుంటే కానీ ఆ మార్గంలోకి ప్రయాణించాం. సో ఆ మార్గంలోనే ఈ విభూతిని ఏ రకంగా ధరించాలి, ఏమిటి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాము. నెక్స్ట్ షార్ట్లో మీకు విభూతి ఎలా తయారు చేసుకోవాలి, ధరించే సరైన విధానం, ఎలా దాన్ని ధరించాలి, తాత్విక అర్థాలు ఏమిటనేది తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.